సోనియా గాంధీపై ప్రసారమవుతున్న కథనాలపై మనోవేదనకు గురైన మహిళా కాంగ్రెస్ నాయకురాలు గంగా భవానీ బోరున విలపించారు. హైదరాబాద్ లో ధర్నా సందర్భంగా ఆమె భావోద్వేగాలు ఆపుకోలేక మీడియా సమక్షంలోనే కన్నీరు పెట్టారు. వార్తలు చూసి మేము చాలా కలత చెందామండి. మనస్తాపానికి గురయ్యాము. మహిళలమంతా మేము కన్నీరు మున్నీరుగా బాధపడ్డాము. త్యాగమై మీ అందరికీ తెలుసు. ఒరిస్సాలో ఇందిరాగాంధీ నా తుది రక్తపొట్టు కూడా ఈ దేశాని కోసం, సారబోతు కోసం ధారబోసానన్న 24 గంటల్లోనే ఆమె చనిపోయారు. రాజీవ్ గాంధీ గారు కూడా ఎల్టీటీ అతి చిన్న వయసులో చనిపోయారు. మిస్టర్ క్లీన్ గా పేరు పొందారు. 91లో రాజీవ్ గాంధీ గారు అకాల మరణం పాలైతే సోనియా గాంధీ గారిని మేమందరము ఈ దేశానికి ప్రధానమంత్రి స్వీకరించమంటే సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ యువ నాయకుడు కూడా దేశమంతా పేదలు గుడిసె దిగి త్యాగం చేసి వాళ్ళు తిరుగుతుంటే మోతీలాల్ రాహుల్ గాంధీ ముత్తాత మీ అందరికీ తెలుసు. మోతీలాల్ నెహ్రూ ఆనంద్ భవన్ ని జాతికి అంకితం చేశారు. ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. జైళ్లు పాలయ్యారు వాళ్ళు. కమలా నెహ్రూ ఇన్ని కష్టాలు పడిన ఆ త్యాగమైన ఇలా అంటే నిజంగా మనస్తాపం చెందాం. మహిళా కాంగ్రెస్ ఊరుకోదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. సాక్షి ఛానల్ దయచేసి సాక్షి ఛానల్ ని ఎవరు చూడొద్దండి.